అదే బాధ అనిపిస్తుంది ఊరికి వస్తే. అందుకని మీరు ఏది ఏమైనా సరే ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఎన్ని సర్వేలు తప్పుడు సర్వేలు ఎవరు వాళ్ళు సృష్టించుకొని రాపించుకున్నా ఇవాళ ప్రజలు చూసి ఇవాళ రావణ వెళ్ళేవాళ్ళు ప్రజలు చూసిరు, మన చిన్న కాబట్టి పోతే చూసిరు. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఈసారి కాంగ్రెస్కి ఓటేస్తామంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ తప్పకుండా ఒకసారి రుణం తీర్చుకోవాలని దానికి సంబంధించి పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం కూడా పర్యటిస్తాం. తప్పకుండా గవర్నమెంట్ తీసుకొచ్చే బాధ్యత తీసుకొని అందరం స్థానిక నాయకులం స్టేట్ నాయకులం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి శ్రీశైలం సొరంగ మార్గం అది వస్తేనే మాకు 24 గంటలు ఎల్లేమల ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. అది 2,1300 కోట్లు ఖర్చు పెట్టించినాను నేను. అది కూడా వెంకటరెడ్డి పేరు వస్తుందని చెప్పి దేవరకొండ దగ్గర అది ఆపేసిండు. ఈ సొరంగం రావణ వెల్లంలా డిండి ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఏ సర్వేలో చూసినా 12 కాంగ్రెస్ వస్తాయి. ఎందుకంటున్నా అంటే నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ 10 ఏళ్ళలో ఏం చేయలేదు కాబట్టి ఇవాళ 12 సీట్లు గెలుస్తున్నాము. స్వాగతం పలికిన అన్నలకు తమ్ముళ్లకు మా అక్కలకు చెల్లెళ్లకు చిన్నారులందరికీ కూడా మీ అందరి కూర్చున్న చేతులెత్తి నమస్కరిస్తూ, సొంత ఊరంటే సొంత తల్లిదండ్రులతో సమానం. నిజంగా ఇంత పొద్దుదామని అనుకోకుండా రాత్రులే చెప్పిన ఇక్కడి నుంచి మిర్యాలగూడకెళ్ళి తామరజల్ల పోతున్న ఇళ్ళ కాడ వాటర్ ఫిల్టర్తో పాటు మధ్యలో మనం కరోనా తోటి నిధులు ఆగిపోయినాయి. సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పు ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేద్దాం, వాటర్ ప్లాంట్ ఓపెన్ చేద్దాం రాత్రి చెప్పిన. అయినా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాకు ఈరోజు రావణకెళ్ళి ఢిల్లీ స్థాయిలో పేరునిచ్చిన మీ అందరికీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ స్థానంలో ఉన్నామంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అన్నదండలతోనే ఈ రోజు ఢిల్లీ దాకా పోయినామంటే మీ రుణం కూడా ఎప్పటికి కూడా తీసుకోవాలని రుణం అని చెప్పి ఇవాళ. అందుకని మీరు ఎవరు బాధపడ్డా ఎవరు కష్టం ఉన్నా ఈ రోజు మా వంతు ప్రయాణం చేస్తూ అభివృద్ధి కాదు ఎవరు ఈ బాధలున్నా సరే ఎంతో అంత సహాయం చేస్తూ మన ఊరికి సేవ చేస్తున్నాం. కానీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేక మనం అనుకున్న ప్రాజెక్టు పూర్తి అయితే ఇవాళ ఇల్లాగా ఒక పెద్ద సెంటర్ గా అయిపోయేది. ఎన్నో రైస్ మిల్లు వచ్చాయి. ఇవాళ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పంటలు పండాయి. ఇవాళ ఇంత వర్షాలు వస్తే కూడా మన చెరువులకు నీళ్లు రాలే. ఎందుకంటే మనం నల్గొండకి 300 ఫీట్ల హైట్లు ఉన్నామని నేను పాలగల్లికి వెళ్ళి ఈ బ్రాహ్మణమైన ప్రాజెక్టు తీసుకొస్తే ఒక 50-100 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి ఆ ప్రాజెక్ట్ ఇస్తే దాని పేరే బాబరేల ప్రాజెక్టు వెంకటరెడ్డికి ఏ తెలుస్తుందో అని చెప్పి అది చేస్తలేరు. అదొక్కటే నాకు బాధ. అది ఇస్తే ఇవాళ వాటర్ ప్లాంట్ అవసరం లేదు. అది కృష్ణా నీళ్ళు కాబట్టి ఏడో బోరు నీళ్ళు వేసినా ఆ నీళ్లు డైరెక్ట్ గా ఫిల్టర్ చేయకుండా తాగొచ్చు. సాగర్కి వెళ్ళి తీసుకొచ్చిన నీళ్లు అంత దగ్గర పడ్డాక నోటి కాడ బుక్కని ఆపేసిండు. అదొక్కటే బాధ అనిపిస్తుంది ఆ ఊరికి వస్తాయి. మీరు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పార్టీ మారితే ఎప్పుడో వచ్చేది. కానీ మీరేమనుకున్నారంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మోసం చేయొద్దు అని చెప్పి పార్టీ మారాలి. మంత్రి పదవి వస్తుండే, ఇలా ప్రాజెక్ట్ వస్తుండే. కానీ పదవుల కంటే ప్రజలు ముఖ్యం. మనకు సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అందుకనే వీరందరికీ కూడా మరొకసారి చెప్తున్నా, ఇప్పుడే 10 మంది చెప్పారు సందర్భంగా స్వాగతం పలికిన మా ప్రజలకు నా పుట్టిన ఊరైన పెద్ద తల్లి లాంటి నా ఊరైన బ్రాహ్మణ వెల్లున్న గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఒకటే బాధ అనిపిస్తుంటుంది. ఆ బ్రాహ్మణ వెల్లుల రిజర్వాయర్ ఉదయ సముద్రం గట్టను చూసి పంపోజులు సబ్ స్టేషన్ అన్ని రెడీగా ఉండి కూడా ఇవాళ ఒక 50 కోట్లు పెడితే ఈ గ్రామమే కాదు దాదాపు 100 గ్రామాలు 1,00,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు వచ్చే ఇవాళ బోరేడు తగ్గడమే కాదు, ఇవాళ 1000 ఫీట్లు వేసుకోవాలి. మా ఊళ్ళో బోర్ వేసుకుంటుంది. ఇది పోయిన 5 ఏళ్ళు అసెంబ్లీలో నేను రాజగోపాల్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాలు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ కనికరిస్తలేడు. ఏంటంటే ఆ ప్రాజెక్టు అయితే వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది. మీరు చూసి ఇంత వర్షాలు వస్తే కూడా మా చెరువులకు ఒక సుక్క నీళ్ళు రాలేదు. అదే గోదావరి మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ దోచి పెడితే 20 లక్షల క్యూసెక్ల నీళ్లు ఉల్టా కిందికి పోతున్నాయి వరదలలో. వరద ఎప్పుడు సంవత్సరం మొత్తం వరద ఉంటుంది గోదావరి మీద. అవసరం లేకుండా కమిషన్ల కోసం బ్యారేజీలు 3 కట్టి కిందికి వెళ్ళి పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నాడు.
ఇదే మేము నల్గొండకు బ్రాహ్మణం వెళ్ళామునా నార్కట్పల్లి మండలం, ఈ మండలం అంతా కూడా 300 ఫీట్ల హైట్లో ఉంటాం. నల్గొండకు మనకు 200-300 ఫీట్ల హైట్లో ఉంటాం కాబట్టి మనం మా పిట్టంపల్లికి వెళ్ళి మన యూనివర్సిటీ కిందికి వెళ్ళి సొరంగం తీసుకొచ్చి సొరంగం కూడా పూర్తి అయింది. కానీ ఎంత బాధ అనిపిస్తుంది కేసీఆర్ గారు, నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే ఎప్పటికెళ్ళైనా బ్రాహ్మణ వెళ్ళి ప్రాజెక్టు పూర్తి చేయి. మాకు వరదలు వచ్చి రాష్ట్రం మునిగిపోతుంటే మా నల్గొండ, మా నార్కట్పల్లి, బ్రాహ్మణ వెళ్ళం, నా మునుగోడు మండలాలు, కండూరు లాంటి ప్రాంతాలు ఒక్క చెరువులో కూడా నీళ్లు రావు. నీకు ఎందుకు మానవత్వం, ఎందుకు ఈ విషయంలో స్పందిస్తలేవో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇవాళ నీళ్లు లేని ప్రాంతాలు నీళ్ళు ఇవ్వాలి తప్ప, నీళ్లు ఉన్నా సరే దాన్ని వరదల ద్వారా వచ్చే నీళ్ళని లెక్క పెట్టుకుని అందరికి ఇచ్చిన ఎన్ని లేవు నాకు తెలియదు. ఒక ఆయన కిడ్నీ పోయిందన్నాడు, ఒక ఆయన కాలు నరికేసిన, షుగర్ ఎక్కువైంది, మందులకు పైసలు లేవంటే 10,000 ఇచ్చిన చూడాలి ఎన్ని ఉన్నాయో. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఏమన్నాయో మా ఉషాయ్ గారు కానీ, మా నరసింహారావు నరసింహ ఉంటాడు, గ్రామ పెద్దలు, మా ఉప సర్పంచ్ గారు ఉంటారు, దాంతో పాటు ఇక్కడ సర్పంచ్ గారు ఉంటారు, ఎంపీటీసీ గారు ఉంటారు. మీరందరూ కూడా మీ కష్టాల్లో ఉన్నారు, మాకు ఎవరు లేరు అనుకుంటే మీరు అనుకోవద్దు. మేము ఉన్నాం కోమటిరెడ్డి అన్నదమ్ములం. అర్ధరాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆ రోజు మన తిరుమతి కిషన్ చనిపోతే ఒక తమ్ముడిని పోయినట్టు అనిపించింది. నాకు ఒక తమ్ముడిని కోల్పోయినట్టు అనిపించి 2 లక్షల రూపాయలు ఇచ్చినా ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగం పెట్టిస్తున్నాం. అందుకనే మనం ముంత సత్తయ్య చనిపోతే ఆయనకు 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. పైసలు ముఖ్యం కాదు. ఆ బాధ ఎట్లా అనిపిస్తుంది అంటే, సొంత ఊరంటే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో మనిషి చనిపోయినట్టు అనిపిస్తుంది. పాపనేగాలంటే మా కన్న ఊరు కాబట్టి ఎవరు చనిపోయినా, ఎవరు బాధలున్నా ఆ బాధ అంతా నిజంగా మా కుటుంబ సభ్యునికి బాధపడ్డలాగానే బాధపడతాం. అందుకనే మీ అందరికీ మళ్ళొకసారి మాటిస్తున్నా, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. సరే ప్రభుత్వం వస్తుందా పోతుందా మీ దాని తర్వాత నేను ఇప్పుడు మాట్లాడద్దు. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, ఇక్కడ మా గ్రామ పెద్దలు ఉన్నారు. మధ్యలో కరోనాతో మనకి ఇచ్చే 5 కోట్ల రూపాయలు అయిపోయినాయి, మొన్ననే రిలీజ్ అయినాయి. వచ్చే 6 నెలల్లోనే మన గ్రామంలో ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్, సీసీ రోడ్ అన్ని కూడా పూర్తి చేపిస్తానని ఈ రోజు 2 వాటర్ ఫిల్టర్లు పెట్టించుకున్నాం. ఇంకా కూడా సరిపోకుంటే ఇంకో ఫిల్టర్ కూడా పెద్దలు బీసీ కాలనీలో గ్రామ పంచాయతీ దగ్గర కావాలంటే పెట్టిస్తాం. వాటర్ ఫిల్టర్ కావాలంటే మన ఎంపీని కోటకెళ్ళి పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఐమాస్ లైట్ వేసుకున్నాం. ఇంకా లైట్లకున్న సర్పంచ్ గారు ఏమి ఇబ్బంది పడద్దు, ఏదున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అక్కలకు, చెల్లెలకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ